వరుసగా 4 రోజులు నష్టాల్లో ఉన్న మార్కెట్ సడన్గా ఒక్కసారిగా పైకి లేసింది. అసలు ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది? ఎందుకింత పెద్ద ర్యాలీ వచ్చింది? రండి వివరంగా చూద్దాం. చూడండి, ఏకంగా 155 పాయింట్లు. నిఫ్టీ 50 కీలకమైన 26,100 మార్కుని దాటేసి క్లోజ్ అయింది. అబ్బా, 4 రోజుల తర్వాత మార్కెట్లో మళ్లీ పండగ వాతావరణం కనిపించింది. ఇన్వెస్టర్లకు ఇది మామూలు ఊరట కాదు. సరే, అంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత సడన్గా మార్కెట్ ఎందుకు పెరిగింది? ఈ నంబర్ల వెనుకున్న అసలు కదేంటి? పదండి, ఆ కారణమేంటో తెలుసుకుందాం. ఈ మొత్తం ర్యాలీకి కారణం ఒకటే, ఒకే ఒక ట్రిగర్. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేనండి, మన ఆర్బీఐ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. అసలు మార్కెట్ గతిని మార్చేసిన ఆ నిర్ణయమేంటో చూద్దారండి. ఇప్పుడు రెపో రేట్, ఈ పదం చాలామందికి తెలిసే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్బీఐ మన కమర్షియల్ బ్యాంకులకు అప్పు ఇస్తుంది కదా, దానిమీద తీసుకునే వడ్డీనే రెపో రేట్ అంటారు. ఇప్పుడు ఈ రేటు తగ్గితే ఏమవుతుంది? బ్యాంకులకు తక్కువ వడ్డీకి డబ్బు దొరుకుతుంది. దాంతో వాళ్లు మనకు, కంపెనీలకు కూడా తక్కువ వడ్డీకే లోన్లిస్తారు. అంటే మార్కెట్లో డబ్బు ఫ్లో పెరుగుతుందన్నమాట. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఆర్బీఐ ఒకేసారి 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 గుడ్ న్యూస్ చెప్పింది. 1, రెపో రేట్ను 5.25% తగ్గించేసింది. 2, మన జీడీపీ గ్రోత్ అంచనాని 7.3% పెంచింది. ఇక మూడోది, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కేవలం 2% ఉంటుందని చెప్పింది. వావ్! ఈ 3 కలిసి ఇన్వెస్టర్లకు ఒక పండగలా అనిపించాయి. ఎకనామిక్స్లో దీన్నే గోల్డలాక్ సినారియో అంటారు. అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని అర్థం. ఎందుకంటే చూడండి, గ్రోత్ ఏమో ఎక్కువగా ఉంది, ధరలేమో తక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఇలా జరగదు. గ్రోత్ పెరిగితే ధరలు కూడా పెరుగుతాయి. కానీ ఇప్పుడు రెండూ మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇంతకంటే మంచి న్యూస్ మార్కెట్కు ఇంకేం కావాలి? ఈ న్యూస్ రాగానే మార్కెట్లో డబ్బుల వర్షం కురిసింది. విదేశీ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు ఏకంగా 2,800 కోట్లు తీసుకొచ్చి పెట్టారు. మన దేశీయ ఇన్వెస్టర్లు డిఐఐలు వాళ్లు తక్కువేం కాదు, ఓ 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ అసలు విషయమేంటంటే, కొన్ని రోజులుగా అమ్ముకుంటూ పోతున్న ఫారిన్ ఇన్వెస్టర్లు మళ్లీ కొనడం మొదలుపెట్టారు. ఇది మార్కెట్కు చాలా పెద్ద పాజిటివ్ సైన్. సరే, మార్కెట్ పెరిగింది, అంతా బావుంది. మరి ర్యాలీలో అసలైన హీరోలు ఎవరు? ఏ స్టాక్సు, ఏ సెక్టార్లో ఎక్కువగా లాభకడ్డాయో ఒకసారి చూద్దాం. టాప్ 5 గెయినర్స్ లిస్ట్ చూస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనాన్స్ స్టాక్స్ దుమ్ము రేపాయి. శ్రీరామ్ ఫైనాన్స్ ఏకంగా 3.2% పెరిగింది. దాని వెనుకే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇలా లిస్ట్ మొత్తం ఫైనాన్స్ కంపెనీలతో నిండిపోయింది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గితే అందరికంటే ముందు లాభపడేది ఈ కంపెనీలే కదా. అసలు లాజిక్ చాలా సింపుల్. వడ్డీ రేట్లు తగ్గడంతో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు తక్కువకే డబ్బు దొరుకుతుంది. కాబట్టి వాళ్ల లాభాలు పెరుగుతాయి. అదొక పాయింట్. మరోవైపు హోమ్ లోన్లు, కార్ లోన్ల మీద ఈఎంఐలు తగ్గుతాయనే ఆశతో జనం ఇళ్ళు, కార్లు ఎక్కువ కొంటారు. దాంతో ఆటో, రియల్ ఎస్టేట్ సెక్టార్ల కూడా మంచి బూస్ట్ వస్తుంది. ఓకే, మార్కెట్ అంతా ఇలా పండగ చేసుకుంటుంటే ఒక స్టాక్ కథ మాత్రం పూర్తి రివర్స్లో నడిచింది. ఇది నిజంగా అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ఆ కంపెనీ పేరే కేన్స్టెక్. ఏకంగా 12.7% పడిపోయింది ఒక్కరోజులోనే. మార్కెట్ అంతా గ్రీన్లో ఉంటే ఈ ఒక్క స్టాక్ మాత్రం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. అసలు ఏమైందిక్కడ? దీనికి కారణం కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇచ్చిన ఒక రిపోర్ట్. వాళ్లు ఈ కంపెనీ అకౌంట్స్లో కొన్ని తేడాలున్నాయని, ముఖ్యంగా కంపెనీ లోపల జరిగే లావాదేవీల్లో పారదర్శకత లేదని చెప్పారు. అంతే, ఆ న్యూస్ రాగానే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఒక్కటే: మార్కెట్ బుల్నాన్లో ఉన్నా సరే ఫండమెంటల్స్లో ప్రాబ్లం ఉన్న కంపెనీల జోలికి వెళ్లకూడదు. ఇలాంటి టైంలో జేపీ మోర్గన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏమన్నారంటే, బాటమ్ ఫిషింగ్ చెయ్యొద్దు. అంటే కంపెనీలో గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు షేర్ ధర పడిపోతుందని ఆశపడి కొనడం చాలా రిస్క్ అని చెప్పారు. ఇది అందరూ గుర్తుపట్టుకోవాల్సిన విషయం. సరే, కేన్స్టెక్ కథను కాసేపు పక్కన పెడదాం. మళ్ళీ మనం బిగ్ పిక్చర్కి వద్దాం. ఈరోజు వచ్చిన ఈ ర్యాలీ ఫ్యూచర్కి ఎలాంటి సంకేతమిస్తోంది? రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉండబోతోందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మార్గన్ స్టాన్లీ అయితే ఏకంగా ఒక భారీ టార్గెట్ ఇచ్చింది. జూన్ 2026 కల్లా సెన్సెక్స్ 1,00,000 మార్కుకు చేరుకుంటుందని వాళ్ల అంచనా. ఆలోచించండి, ఆర్బీఐ నిర్ణయం తర్వాత మార్కెట్ సెంటిమెంట్ ఎంత పాజిటివ్గా మారిపోయిందో.
ఇక జేపీ మోర్గన్ ఏం చెప్తోందంటే ఈ ర్యాలీ కేవలం పెద్ద పెద్ద కంపెనీలతో ఆగిపోదు అంటున్నారు. వాళ్ల ప్రకారం రాబోయే రోజుల్లో మిడ్ క్యాప్ స్టాక్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయట. అంటే ఈ ర్యాలీ మరింత విస్తృతంగా ఉంటుందని వాళ్ల నమ్మకం. సో ఓవరాల్గా చూస్తే ఎక్స్పర్ట్స్ అందరూ కొన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నారు. తక్కువ వడ్డీల వల్ల ఎకానమీకి మంచి బూస్ట్ ఉంటుంది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరుగుతాయి. కంపెనీల లాభాలు కూడా బలంగా పెరుగుతాయి. అలాగే మన దేశంలో ప్రజల ఖర్చులు కూడా స్థిరంగా ఉంటాయని నమ్ముతున్నారు. అన్నీ పాజిటివ్ సంకేతాలే. మొత్తానికి ఈరోజు మార్కెట్ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచింది. ఇది ఒక కొత్త భారీ బుల్రన్కు నాంది పలుకుతుందా, లేకపోతే ఇది కేవలం ఆర్బీఐ న్యూస్ వల్ల వచ్చిన ఒక్కరోజు ఆనందమా? సమాధానం భవిష్యత్తే చెప్పాలి. కానీ ఏదేమైనా ఈరోజు మాత్రం ఇండియన్ మార్కెట్ చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. దీని గురించి ఆలోచించాల్సిందే.